సర్వాధికారి అయిన దేవుడును నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలండి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 18 నుండి 21 వరకు చదువుకుందాం. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట గాని తల్లి మాట గాని వెనక ఉండి వారు అతన్ని శిక్షించిన తరువాతయును ఆ కుమారుడు వారికి విధేయుడు కాక పోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు తన కుమారుణ్ణి తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడైపోయాడు, తిరగబడుతున్నాడు, తల్లిదండ్రులైన మా మాట మా కొడుకు వినట్లేదు, తిండిబోతుగా మారిపోయాడు, తాగుబోతుగా మారిపోయాడని తల్లిదండ్రులు తన కుమారుని గురించి ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతనిని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించెదవు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ విని భయపడుదురు. బాగా వినాలి. ఒకప్పుడు, ఇప్పుడు కాదండి, ఒకప్పుడు క్రీస్తుకు పూర్వం, మనం క్రీస్తు శకంలో ఉన్నాం. క్రీస్తుకు పూర్వం ఒకప్పుడు మనుషుల మధ్య చెడు కనబడితే వాళ్ళు ఏం చేసేవారంటే, చెడు మనుషుల మధ్య ఉండకూడదు, దాన్ని తీసివేయాలనుకునేవారు. మీకు అర్థం కావాలి. ఒకప్పుడు ఎలాగుండేదంటే ఒక వ్యక్తి పాడైపోతే విడిచిపెట్టేవారు కాదు. పాడైపోయినోడులాగే ఉంచండి అనుకునేవారు కాదు. పాడైపోయేవాడిని బాగు చేసేవారు. అలాంటి పాడు కార్యక్రమాలు జరగకన్నా అడ్డుకునేవారు, ఆపేవారు. అది ఒకప్పుడు కాలం. ఇప్పుడు కాలం ఎలా అయిపోయిందంటే రోగం వస్తే రోగాన్ని తీసుకుంటున్నారు కానీ పాపాన్ని మాత్రం అలాగ అట్టి పెట్టి ఉంచుకుంటున్నారు. ఇంకా వీలైతే పాపాన్ని దాచిపెట్టుకుంటున్నారు. ఒకప్పుడు ఎలాంటి విధానం ఉండేది? తల్లిదండ్రులు పిల్లలు మారకపోతే మందలించేవారు, మాటలు చెప్పేవారు, కొట్టేవారు, వాడిని ఒక దారికి తెచ్చేవారు. వారి వలన కాకపోతే ఊరు పెద్దల దగ్గరికి వెళ్ళి తమ కుమారుని జీవితాన్ని మార్చుకునేవారు. చెడు అనేది మనుషుల మధ్య ఉండకన్నా ఉండాలి, చెడు లేకన్నా బ్రతకాలి, చెడును మనిషి విడిచిపెట్టాలి. మానవ జీవితం అపరాధాలతోనూ పాపాలతోనూ నిండిపోకూడదు. చీకటి బ్రతుకులు ఉండకూడదు. మానవ జీవితాలు వెలుగుమయం కావాలి, వెలుగుతో నింపబడాలి అనే ఆలోచన ఒకనాటి పూర్వపు మనుషుల మధ్య ఉండేది. దేవుడు దానిని తీసుకొచ్చాడు. పిల్లలు అడిగిన దానిని ఇచ్చే పనిలో కూడా తల్లిదండ్రులు ఉండాలి. పిల్లలు సరిగ్గా బ్రతకకపోతే వారిని ఒక దారిలోకి తీసుకురావాలి. తల్లిదండ్రుల వలన చేత కాకపోతే
దేవుని ద్వారా, సేవకుని ద్వారా, సొసైటీలో మంచిగా బ్రతికే పెద్దల ద్వారా మన పిల్లల మధ్య ఉన్న చెడుని రూపుమాపాలి అనే ఆలోచనలు ఒకప్పుడు ఉండేవి. ఒకప్పుడు ఎలాగుండేదంటే పాప జీవితం లేకన్నా బ్రతకాలి, చెడు ఉంటే దానిని మన మధ్య నుండి దూరం చేయాలి, చెడు లేకన్నా బ్రతకాలి, చెడును తొలగించుకోవాలనే ఆలోచనలు ఉండేవి. కానీ ఇప్పుడు మనమున్న కాలాన్ని చూసుకుంటే ఏంటి, రోగం వస్తే రోగం నుండి బయటపడడం ఎలాగ ఆలోచిస్తున్నారు, కానీ పాపము నుండి, చెడు నుంచి, చీకటి నుంచి, పాపపు జీవితం నుంచి బయటపడాలి ఎలాగని తల్లిదండ్రులు మొదలుకొని ఎవ్వరు కూడా ఆలోచించట్లేదు. ఎవరిష్టం వచ్చినట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు, ఎవరిష్టం వచ్చినట్టుగా వారు బ్రతుకుతున్నారు, ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు నడుచుకుంటున్నారు. ఇది నీకు తగదు, ఇలా బ్రతకూడదు అని చెప్పేవాళ్ళు శాతము తగ్గిపోయింది. ఏంటి ఇప్పుడు ఎలాంటి ఇప్పుడున్న లోకం ఎలాంటిదంటే, ఇప్పుడు ప్రసంగాలు చూడండి, ప్రసంగాలు ఏంటి, పాపాన్ని తీసుకొని బ్రతకండి, పరిశుద్ధంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి, చెడును విడిచిపెట్టండి అనే ప్రసంగాలు లేవు. ప్రసంగాలలోకి కూడా ఏమొచ్చేసాయి అంటే దీవెనలు వచ్చేసాయి, ఆశీర్వాదాలు వచ్చేసాయి. ప్రసంగాల్లోకి ఏమొచ్చేసాయి, ప్రసంగాలలో కూడా పాపాన్ని విడిచిపెట్టండి, పాపం లేకన్నా బ్రతకండి, దేవుడులాగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి అనే ప్రసంగాలు లేవు. ప్రసంగాల్లోకి ఏమొచ్చేసాయి, మేలులు వచ్చేసాయి, ఆశీర్వాదాలు వచ్చేసాయి, దీవెనలు వచ్చేసాయి. బైబిల్లో ఎవరో ఒకరి జీవితము ఒకప్పుడు బ్రతికారు, ఈరోజు మన మధ్య వారు లేరు. వారి జీవితాన్ని తీసి సంఘానికి చూపించి ఏమి నేర్పుతున్నారు, ఏమి నేర్చుకున్నది సంఘం, సేవకులు ఏమి నేర్పుతున్నారు? ఒకప్పుడు ఒక ఆయన చాలా గొప్పగా బ్రతికాడు, మంచిగా బ్రతికాడు, నీతిగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు, మనము కూడా ఇప్పుడు ఎలాగుండాలంటే చెడును అసహించుకోవాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుడులాగా పవిత్రంగా జీవించాలి అని చెప్పేవారు లేరు. మన జీవితాలలో చెడుంటే తీసుకుందాం అని ప్రసంగాలు లేవు. ప్రతి ప్రసంగం కూడా ఎలా మారిపోయిందంటే ఆశీర్వాదాలతోనూ, దీవెనలతోనూ, మేలులతో ప్రసంగాలు ప్రారంభం నుండి ముగింపు వరకు అలాగే ఉంటున్నాయి. క్రైస్తవ ప్రసంగాలు మీరు చూడండి. అలాగే మీరు సువార్తలకు వెళ్ళారనుకో, క్రైస్తవులు వీధుల్లోకి వచ్చి సువార్తలు చేస్తారే, ఆ సువార్తలు ఎలా మారిపోయాయి, పాపిని రక్షించే సువార్తలు లేవు. ఇప్పుడు ఒక ఆవిడ్ని సంఘంలో ఎవరో పెద్ద ఆవిడ సువార్తకు వచ్చిందనుకో, ఆవిడ నుంచోబెట్టి ఆ సంఘంలో ఉన్న మగ ఆయనో ఆడాయనో సువార్తకు వెళ్ళిన వీధిలో నుంచోబెట్టి, ఒకప్పుడు నా జీవితము చాలా ఇబ్బందికరంగా ఉంది, కష్టాల మధ్య ఉంది, యేసు ప్రభువు నన్ను ముట్టి స్వస్థపరిచాడు, నన్ను గొప్పదానిగా చేశాడు, దేవుడు నన్ను ఇంత గొప్పగా నిలవబెట్టాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, మీరు యేసు ప్రభువును నమ్ముకుంటే దేవుడు మిమ్మల్ని కూడా చల్లగా చూస్తాడు అంటే సువార్తల్లోనూ కూడా దేవుడు చేసిన మేలులు, ఆశీర్వాదాలు వచ్చేసాయి. సువార్తలు పాపిని రక్షించే విధంగా ఉండాలి, పాపము నుండి పాపిని విడిపించే విధంగా ఉండాలి. సువార్తలు కూడా అలా లేకన్నా మారిపోయాయి. ఇకపోతే క్రైస్తవ పాటలు, ఒకప్పుడు పాటలు, ఇప్పుడు ఏ పాట పాడుకున్నామమ్మా చివరిలోని? ఒకసారి పాడుకుందాం. జీవితం ఏ పాటిది, ఈ జీవితం ఏ పాటిది, ఇంతలోనే కనబడి
అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది ఈ జీవితము. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది ఈ జీవితము. జీవితం ఏ పాటిది, ఈ జీవితం ఏ పాటిది. ఉన్న పాటున దేవుడు నీ ప్రాణం అడిగితే ఇక పిల్లలను విడిచి వెళ్ళాలి. వెళ్ళిన నీవు స్వర్గం చేరాలంటే ప్రభు యేసును నమ్ముకోవాలి. ఉన్న పాటున దేవుడు నీ ప్రాణం అడిగితే భార్య పిల్లలను విడిచి వెళ్ళాలి. వెళ్ళిన నీవు స్వర్గం చేరాలంటే ప్రభు యేసుని ఎన్నుకోవాలి. మరణము ముగింపు కాదని, ఆత్మకు మరణము ఎన్నడు లేదని, మనిషికి మరణము ముగింపు కాదని, ఆత్మకు మరణము ఎన్నడు లేదని, జీవితం ఏ పాటిది, ఈ జీవితం ఏ పాటిది. ఇలాంటి పాటలు లేవు. పాటల్లోకి కూడా అంటే పాటలు సరిగ్గా లేవు, సువార్తలు సరిగ్గా లేవు, ప్రసంగాలు కూడా సరిగ్గా లేవు. పొట్టు జక్కయ్య దగ్గరికైనా యేసు ప్రభు వచ్చాడు. రాగానే తన జీవితంలో ఉండకూడనివన్నీ ఉన్నాయని, అవన్నీ తీసుకొని బ్రతకాలని ఆలోచన పొట్టు జక్కయ్యకి వచ్చింది. మనుషుల మధ్య ఉన్న చెడుని తీసివేయాలి అనే ఆలోచన యేసుక్రీస్తుకుంది. వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ గురించి చదువుకుంటే ఆమెలో ఉన్న పాపాన్ని తీసివేసి ఇక మీదట పాపం జోలికి వెళ్ళకన్నా ఆమెను యేసు ప్రభు నిలవబెట్టగలిగారు. పాపాన్ని తనలో నుంచి తీసివేసి పరిశుద్ధురాలుగా జీవించమని ఆమెకు చెప్పారు. అలాగే ఆమె చేసిన పాపానికి శిక్ష విధించాలని వచ్చిన వారిని కూడా యేసు ప్రభు ఏం చేశాడు? ఇదిగో పాపం చేసింది కాబట్టి పాపం చేసింది కాబట్టి ఆమెకు శిక్ష విధించాలి. అయితే నేను మీకు ఒకటి చెప్తాను, మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్ళు ఆమెను రాయి వేసి శిక్షించవచ్చు అని అన్నాడు. అని అనగానే అందరూ రాయి వేసి శిక్షించారా? రాయి వేయకన్నా వారిలో కూడా పాపం ఉంది కాబట్టి అని తెలుసుకొని ఆ జీవితంలో నుంచి బయటపడడానికి ఆ జీవితం మనలో ఉంది. పాపం ఆవిడే కాదు, మనము కూడా చేశామన్న సంగతి వాళ్ళకి యేసు ప్రభు తెలియజేశాడు. పాపాన్ని విడిచిపెట్టి బ్రతకడం నేర్చుకోండి, చెడును విడిచిపెట్టండి. ఇలా మనం బాగా ఆలోచించగలిగితే పూర్వకాలం మొదలుకొని యేసు ప్రభు కాలం వరకు, అపోస్తులుల కాలం వరకు మనిషిలో ఉన్న చీకటనే పాపాన్ని మనుషుల మధ్య నుండి తీసివేసే ప్రసంగాలు, సువార్తలు, పాటలు ఉండేవన్నమాట. కానీ ఈరోజు మనం బాగా ఆలోచిస్తే మనుషుల మధ్య ఉన్న చెడుని తీసివేసే ప్రసంగాలు లేవు, పాటలు లేవు, సువార్తలు లేవు. దేవుడికి నచ్చని వారుగా బ్రతుకుతున్నాం, దేవుడికి దూరం అయిపోయాము. దేవుడికి మనకి దేవుడికి మధ్య సమాధానం లేదు. సమాధానం కలిగి జీవించండి, సమాధానం కలిగి జీవించమని చెప్పడానికే యేసు వచ్చాడు అనే బోధలేవి
అనే ప్రసంగాలేవి? మనం అపరాధాలతోనూ పాపాలతో చచ్చిపోయామట. ఆ తండ్రి అయిన యెహోవా దేవుడు యేసుక్రీస్తు ద్వారా అపరాధాలను పాపాలను తీసివేసి మనకు బ్రతుకునిచ్చాడు. వాక్యం ద్వారా వాక్యం నిన్ను బ్రతుకునిచ్చింది. ఇక మీదట నేత్రాశ నుండి, శరీరాశ నుండి, జీవపు డబ్బం నుంచి బయటికి రండి. దేవుడు చెప్పినట్టుగా బ్రతకండి. ఇగో పూర్వకాలంలో పలానా ఆయన దేవుడు దీవించాడు, ఆ దీవెనలన్నీ మనందరికీ వచ్చేయాలి. ఆయన ఎలా బ్రతికాడో మనకొద్దు. ఆయనలాగా మనం ఆయనలాగా బ్రతకమని చెప్పరు. అబ్రాహామును దీవించిన దేవుడా మమ్మల్ని దీవించేయి. అబ్రాహాము లాంటి బ్రతుకు మాత్రం మనకొద్దు. అబ్రాహాములాగా బ్రతకం కానీ అబ్రాహాము లాంటి దీవెనలు మాత్రం మనకు కావాలి. యోబులాగా బ్రతకం కానీ యోబులాగా రెండింతలు ఆశీర్వదించే తండ్రి. అంటే ఒకనాటి కాలానికి ఈనాటి కాలానికి దానికి ఏదో పేరు పెట్టారు, ట్రెండ్ మారిందంట. ట్రెండ్ అట. ఏం ట్రెండు? గుడ్లు సింపుకునే ట్రెండు, భుజాలు కనబడినట్టు డ్రెస్సులు వేసుకునే ట్రెండు. భయంకరంగా లోకం నాశనం వైపు, వినాశనం వైపు, చెడు వైపు, పాపం వైపు వెళ్ళిపోతుంటే సరిదిద్దేవారు కానీ సరిచేసేవారు కానీ క్రైస్తవుల్లో కూడా ఉండకపోవడం దురదృష్టకరం. క్రైస్తవులు చీకటితో వారి జీవితాన్ని నింపుకోవడం మరీ దురదృష్టకరం. నిర్గమకాండము 16వ అధ్యాయం 19వ వచనము నుండి 27 వరకు చదువుకుందాం. ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తే ఎన్ని చెప్పినా వినని జీవితాలు, మారని జీవితాలు. ఎవరివి? అన్యులు కాదు, దేవుడు పిల్లలవి. దేవుడు నెరగని జనాంగం కొరకు ఈ మాట రాయలేదు. దేవుడంటే తెలిసినోలే, దేవుడు పంపించిన సేవకుల చేత నడిపింపబడిన వారే ఎంత భయంకరంగా ఉంటే మిగిలిన వాళ్ళు ఇంకెలాగుంటారు? దేవుని పిల్లలంటే లోబడి బ్రతకాలి. సంఘానికి, సేవకునికి, దేవునికి. చాలామంది క్రైస్తవ్యంలోకి వస్తారండి. చాలామంది యేసు ప్రభువుని నమ్ముతున్నారు. చాలామంది యేసు ప్రభువుని నమ్ముతున్నారు. చాలామంది క్రైస్తవ్యంలోకి వస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా వచ్చారో కానీ రావటం మంచిది, వచ్చిన వారిని బట్టి మనం సంతోషించటం మంచిది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటంటే, వచ్చిన వారి వలన సంఘానికి కానీ, దేవుడికి కానీ, సేవకుడికి కానీ ఉపయోగం ఏమైనా ఉందా? ఎక్కువ శాతం మంది క్రీస్తులోకి వస్తారు కానీ సంఘానికి ఉపయోగం ఉండదు. వారి వలన దేవుడికి ఉపయోగం ఉండదు, సంఘాన్ని నడిపే సేవకుడికి ఉపయోగం ఉండదు. మరి ఎందుకు మారావు? ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చావు? ఎందుకు సంఘం దగ్గరికి వచ్చావు? ఎందుకు దేవుని మాటలు సేవకుడి ద్వారా వింటున్నావు? వచ్చారని సంతోషించాలా? వచ్చిన వారు దేవుడికి కానీ సంఘానికి కానీ ఉపయోగం లేకన్నా బ్రతుకుతుంటే బాధపడాలో తెలియలేని అయోమయ పరిస్థితిలో నేటి సంఘాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, లూకా సువార్త 7వ అధ్యాయం చదవండి. మన జీవితము క్రీస్తు కోరుకున్నట్టుగా ఉందా లేదా? అంటే మనుషుల మధ్య ఉన్న చెడుని ఆనాటి పెద్దలు, ఆనాటి తల్లిదండ్రులు మనుషుల మధ్య, మన మధ్య చెడు ఉండకూడదు, చెడు లేకన్నా బ్రతకాలి, చెడును తీసుకొని బ్రతకాలి. మనం కానీ మన పిల్లలు కానీ, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, ముసలివారి వరకు, స్త్రీలు పురుషులనే భేదం లేకన్నా అందరూ కూడా చెడుకు దూరంగా ఉండాలి.
చెడును విడిచిపెట్టాలి, చెడు లేకన్నా బ్రతకాలి అని ఆలోచించేవారు వారి మధ్య ఉన్న చెడుని తీసుకొని బ్రతికేవారు. మరి ఈరోజు తప్పును చేస్తున్నాం, ఆ తప్పును దాచిపెట్టుకొని మరొక తప్పు చేస్తున్నాం. చెడు చేస్తున్నాం, ఆ చెడుని దాచిపెట్టుకొని మరొక చెడుని చేస్తున్నాం. రోగాలను తీసుకుంటున్నాం కానీ చెడులను ఏం చేస్తున్నాం? కప్పిపుచ్చుకుంటున్నాం, దాచిపెట్టుకుంటున్నాం. పాడైపోయే ఒక భయంకరమైన ట్రెండ్ ఈరోజు నడుస్తుంది. మనిషిని మార్చే ప్రసంగాలు లేవు, మనిషిని వాక్యంతో నింపే ప్రసంగాలు లేవు, పరలోకం వైపు నడిపించే ప్రసంగాలు లేవు. 1 నుంచి 5 వరకు ఎలిమెంటరీ స్కూలు అయిపోయిన తర్వాత 6వ తరగతి హై స్కూల్కి వెళ్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్లో ఉంటారు. హై స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు? కాలేజీకి వెళ్ళిపోతారు. అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాడు, 6 నుంచి 10వ తరగతి వరకు హై స్కూల్లో చదువుకున్నాడు, ఆ తర్వాత పై చదువులకి కాలేజీకి వెళ్ళాడు. కానీ ఈరోజు క్రైస్తవ జీవితాలు, మానవ జీవితాలు, చీకటనే పాపంలో ఉన్న మనము అక్కడ నుండి సంఘానికి వచ్చాము, సంఘంలోకి అడుగు పెట్టాము. సంఘంలోకి వచ్చిన మనము పరలోకం వెళ్ళిపోయినట్టు బ్రతుకుతున్నామా? నా మాట మీకు అర్థం కావాలి. చిన్న చదువుల్లో నుంచి పై చదువుకి వెళ్ళిపోతున్నాడు చదువుకున్నాడు. ఎలిమెంటరీ స్కూల్లోకి వెళ్ళినవాడు హై స్కూల్కి వెళ్ళాడు, హై స్కూల్కి వెళ్ళినవాడు కాలేజీకి వెళ్తున్నాడు, ఇంకా పై చదువులకి ఇంకా ముందుకు వెళ్తున్నాడు. లోకంలో ఉన్న మనము వాక్యముతో మన జీవితాలను నింపుకోవడానికి సంఘం దగ్గరికి వచ్చాం. సంఘం దగ్గరికి వచ్చిన మనము పరలోకానికి వెళ్ళే విధంగా ఉన్నామా? బ్రతుకుతున్నామా? యేసు వస్తే మనం నరకానికి వెళ్తామా, స్వర్గానికి వెళ్తామా? ఈరోజు వాగ్దానం కార్డుల్లో కూడా ఆశీర్వాదాలు వచ్చేసాయి. వాగ్దానం కార్డులు కూడా నీలో ఉన్న పాప జీవితాన్ని విడిచిపెట్టు, నూతనంగా ఈ సంవత్సరం నిండైనా బ్రతుకు అనే వాగ్దానం కార్డులు లేవు. అలాంటి వాగ్దానం కార్డులు ప్రింట్ చేస్తే మన క్రైస్తవులు కొనరు కూడా. నాకేటి ఇలాంటి వాగ్దానం వచ్చింది అంటే నేను మంచోడిని కాదని వాక్యంలో ఉందన్నమాట. ఈ సంవత్సరం నేను మంచిగా బ్రతకలేదని వాక్యం చెప్తుంది. వచ్చే సంవత్సరం నుంచైనా బాగా బ్రతకమంటుంది. ఈ వాగ్దానాన్ని ఎవరికి చూపిస్తాను? ఎవరికి చూపించను, జోబిలో దాచుకుంటాను. ఈరోజు మన ఇంట్లో ఉన్న మాటలు చూడండి, మన క్యాలెండర్లో ఉన్న మాటలు చూడండి, మన చర్చిల్లో ఉన్న చర్చి గోడల మీద ఉన్న మాటలు చూడండి. బైబిల్లో ఉన్న మాటలన్నీ మన జీవితాల్లో లేవు, మన ఇంట్లో లేవు, మన చర్చి గోడల్లో లేవు. ఒకనాడు ఇశ్రాయేలీలు దేవుడు పంపించిన మోసే మాట వెనక బతికారు. కాబట్టి మీరు ఇశ్రాయేలీలాగా తయారవ్వకండి, మీరు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా బ్రతికేటట్టు మీ జీవితాలను ఉంచుకోండి అని సంఘంలో సేవకుడు చెప్పాడు అనుకో, వచ్చే వారం నుంచి సేవకుడినైనా మార్చేస్తారు, సంఘాన్నైనా మార్చేస్తారు. అంతేనా? ఈ సేవకుడు మంచోడు కాదు. ఎందుకు మంచోడు కాదు? మనలో ఉన్న అవిధేయతను తీసివేయడం మనకు నచ్చదు కదా. మనలను విధేయుడుగా మార్చడం మనకు నచ్చదు కదా. ఇలాంటి భయంకరమైన మనుషులు ఉన్నారు. సంఘానికి వచ్చిన ప్రతి వారికి పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు, నరకం ఉంది, దేవుడి కొరకు బ్రతకపోతే శిక్షలోకి వెళ్ళిపోతావని. దెయ్యం ఉంది, దేవుడు ఉన్నాడు, దెయ్యం మాట విన్నావా నీకు భయంకరమైన శిక్ష ఉంది, దేవుడు మాట విన్నావా పరలోకం ఉంది. ఈ జీవితంలో సుఖాలుంటాయి, దుఃఖాలుంటాయి, ఈ జీవితంలో మేలుంటుంది, కీడుంటుంది. ప్రసంగాలు చేసే సేవకులు ఉన్నారా? మనుషుల జీవితాలను
ఉన్నతంగా మంచి దారిలో నడిపించే ఏకైక గ్రంథమే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్. దానిని కలిగి మనందరం జీవించాలని మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.